హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ పీజీ ఎల్సెట్ కి సంబంధించి పేజ్ 2 కి సంబంధించిన అలాట్మెంట్స్ అనేది ఈవినింగ్ రిలీజ్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ చూస్తూనే ఉంటారు. చూసుకోకపోతే డిస్క్రిప్షన్ లో ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తాను. డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి అలాట్మెంట్ ఆర్డర్స్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ లోకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ క్యాప్చర్ ఇచ్చేసి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసినట్లయితే మీకు ఏ కాలేజీలో అయినా సీట్ వచ్చినట్లయితే అలాట్మెంట్ ఆర్డర్స్ లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఒకవేళ ఏ కాలేజీ మీకు రానట్లయితే నో కాలేజ్ అలాటెడ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఒకవేళ సీట్ రాకపోతే ఏం చేయాలి అంటే స్పాట్ అడ్మిషన్ అని ఒకటి ఉంటుందండి. అంటే ఈ కాలేజెస్ అన్ని కూడా ఒక 1 month లో రిపోర్ట్ చేయాలి. ఏవైతే వాళ్ళ దగ్గర ఖాళీ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ నోటిఫికేషన్ 1 month లో రిలీజ్ చేస్తారు. అది వస్తుందని గ్యారంటీగా అయితే చెప్పలేము. దానికి సంబంధించి మరొక వీడియో ఫుల్ గా చేస్తాను. కాకపోతే అది 50-50 ఛాన్సెస్. ప్రాపర్ గా సీట్ వస్తుందని అయితే మనం చెప్పలేము. మేనేజ్మెంట్ లేదా పేమెంట్ సీట్లు అయినా సరే మీరు ఇండివిజువల్ కాలేజ్ కి వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ పేమెంట్ సీట్లు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ రెండే మార్గాలు. లేదా మనకు నెక్స్ట్ ఇయర్ లో అయితే మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసి మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి. ఈ విధంగా అయితే చేయాలి. అలాగే కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఏంటి అనేది మనం చూసినట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో వీటికి సంబంధించి అన్ని కూడా పెట్టేయడం జరిగింది. ఇండివిజువల్ కాలేజెస్ ఏమేమి అడుగుతున్నాయని చెప్పి కాలేజ్ నోటీస్ బోర్డులో ఉండే పేపర్లు కూడా కొన్ని కాలేజెస్ మన స్టూడెంట్స్ పంపడం జరిగింది. అవి కూడా పెట్టడం జరిగింది. తెలుగు లా స్టూడెంట్స్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి సుమారుగా ఒక 6,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ ఛానల్లో జాయిన్ అయ్యి ఇక్కడ ఫొటోస్ లోకి వెళ్ళి ఇవన్నీ కూడా 3 years కి సంబంధించి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, 5 years కి ఏమేమి తీసుకెళ్ళాలి, LLM కి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో అన్ని ఇచ్చాను. అక్కడ చూసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. దాని డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ విధంగా ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ అలాట్మెంట్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు తప్పనిసరిగా డౌన్లోడ్ అలాట్మెంట్ లోకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఈ అలాట్మెంట్ లో ఎంత ఫీ ఉంది, ఏ కాలేజీలో సీట్ వచ్చింది, మీరు ఎంత పే చేయాలనే డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. పైన మీ డీటెయిల్స్, కింద మీ కాలేజ్ డీటెయిల్స్, ఇక్కడ టు బి పెయిడ్ అని చెప్పి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది అయితే ప్రింట్అవుట్ మీద తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనము ఓకే చేయాలి. మీకు ఒక కాలేజీలో సీట్ వచ్చింది కదా, ఆ కాలేజీలో యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుంది. కింద ఉంది యాక్సెప్ట్ మై జాయినింగ్. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ పేపర్, యాక్సెప్ట్ అయిన పేపర్ మీకు ప్రింట్ ఆప్షన్ చూపించడం జరుగుతుంది. ఇది కూడా ప్రింట్ తీసుకోవాలి. ఈ జాయినింగ్ రిపోర్ట్ అయితే 2 ప్లస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని మీరు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ప్రాసెస్, మీరు అడ్మిషన్ తీసుకునేది. అలాగే ఎప్పటికల్లా మనం అడ్మిషన్ తీసుకోవాలంటే 1వ తారీఖు సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి 1వ తారీఖు కల్లా మీరు అడ్మిషన్ అయితే తీసుకోవాలి. 1వ తారీఖు లాస్ట్ డేట్ వెళ్ళినా సరే ఈ ప్రాసెస్ అంతా మీరు చేయొచ్చు. ముందైతే ఫీ పేమెంట్లు ఇవేమి చేయకుండా డైరెక్ట్ గా కాలేజ్ కి వెళ్ళి అక్కడ మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే నాకు కూడా చాలా మంది కాల్స్ చేస్తున్నారు. నేను కొంచెం బిజీగా ఉంది, కొన్ని కాల్స్ అయితే ఆన్సర్ చేయట్లేదు. అయితే నేను సాధ్యమైనంత వరకు నాతో మాట్లాడొచ్చండి. కాల్ మీ ఫర్ యాప్ లో నుంచి చాలా డౌట్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. కొంచెం బిజీ ఉన్నప్పుడు అయితే 30 minutes ఆగి మీరు కాల్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ ఏ కాలేజీలో ఎంతమందికి సీట్లు వచ్చాయి, ఏ ర్యాంక్ వాళ్ళకి సీట్లు వచ్చాయి అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి మీరు చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇవి అప్డేట్స్. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియజేయండి. రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. చాలా కామెంట్స్ వస్తే కొంచెం రిప్లై లేట్ అవుతుందండి, కొంచెం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.